అందరికీ నమస్కారం అండి. సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్వీటీని. ఈరోజు ఈ వీడియోలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలో సర్పాలను దేవతలుగా పూజించి ఒక అపూర్వమైన పవిత్ర క్షేత్రం ఉంది. అక్కడ ఒక పూజ చేస్తే తరతరాలుగా వచ్చిన శాపాలు తొలగిపోతాయని లక్షల మంది నమ్ముతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఎందుకు ప్రశాంతంగా మారుతుంది? అది కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇది కేవలం ఆలయమా లేక నాగదేవతల శక్తి కేంద్రమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఈ ఆలయాన్ని కొత్త కోణంలో చూడబోతున్నారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. 3 వైపులా కుమార పర్వతం, పచ్చని అడవులు, మధ్యలో పవిత్రమైన కుమారధార నది. పర్వత శ్రేణి నుండి ఉద్భవించు దారా నది ఒడ్డున శ్రీక్షేత్రం కొలువై ఉంది. శ్రీక్షేత్రాన్ని దర్శించే యాత్రికులు కుమారధార నదిని దాటి దేవస్థానాన్ని చేరుకోవాలి. సుబ్రహ్మణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్ర కుమారధార నదిలో మునిగి రావటం ఆనవాయితీ. దేవస్థానం వెనుక తలుపు నుండి భక్తులు గుడి ప్రాంగణానికి చేరుకొని మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మూల విరాట్కు ముఖ్య ద్వారానికి మధ్య వెండి తాపడం చేయబడిన గరుడ స్తంభం ఉంది. వశీకరించబడిన ఈ గరుడ స్తంభం లోపల నివాసం ఉన్న మహాసర్పం వాసుకి ఊపిరి నుండి వెలువడే విషకీలాల నుండి భక్తులను కవచంలా కాపాడటానికి ప్రతిష్ఠించబడ్డాయని నమ్మకం. స్తంభం తరువాత బాహ్య మందిరం, అంతర మందిరం, సుబ్రహ్మణ్య దేవుని గుడి ఉన్నాయి. గుడికి సరిగ్గా మధ్యలో పీఠం ఉంది. పీఠం పైన భాగంలో సుబ్రహ్మణ్య స్వామి, వాసుకుల విగ్రహాలు, కింద భాగంలో శేషనాగు విగ్రహం ఉన్నాయి. ఈ విగ్రహాలకు నిత్యకర్మ ఆరాధన పూజలు జరుగుతాయి. పూర్వకాలంలో దేవతలు రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నాగదేవతలు తీవ్రంగా బాధపడ్డారు. అప్పుడు వారు శరణు కోరింది సుబ్రహ్మణ్య స్వామిని. సుబ్రహ్మణ్య స్వామి వాసుకి నాగుడిని రక్షించి ఈ ప్రాంతాన్ని సర్పక్షేత్రంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇక్కడ నాగదేవతలు దైవశక్తిగా పూజింపబడుతున్నారు. మన సంస్కృతిలో సర్పం అంటే భయం కాదు, శక్తి, రక్షణ, పునర్జన్మకు చిహ్నం. శివుని మెడలో నాగం, విష్ణువు శేషనాగంపై శయనం, సుబ్రహ్మణ్యుడు నాగరూపంలో. ఇది యాదృచ్ఛికం కాదు. కుక్కేలో సర్పం అంటే దేవుడు. నాగదోషం అంటే ఏమిటి? పూర్వజన్మలో లేదా పూర్వీకుల కాలంలో సర్పాలకు హాని చేయడం వల్ల ఈ జన్మలో వచ్చే కర్మఫలం అని నమ్మకం. లక్షణాలు ఏమిటంటే వివాహం ఆలస్యం అవ్వడం, సంతానం సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు, కుటుంబ కలహాలు. ఈ సమస్యలకు పరిష్కారంగా చెప్పేది ఒక్కటే, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం. ప్రత్యేకమైన పూజలు ఏమిటంటే ఆశ్లేష బలి పూజ, అంటే సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే చేసే అతి శక్తివంతమైన పూజ. ఒకే రోజున వందల మంది చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన వినబడుతుందని నమ్మకం. సర్ప సంస్కార పూజ, తరతరాల నాగదోషానికి ఒక్కసారి చేస్తే సరిపోతుందనే విశ్వాసం. నాగప్రతిష్ఠ పూజ, సర్పదోషాన్ని శాంతింపజేసే ప్రాచీన విధానం. ఒక భక్తుడు చెబుతున్నారు, 12 ఏళ్లుగా సంతానం లేదు. కుక్కే వచ్చి పూజ చేసిన తర్వాత ఏడాదిలోనే శుభవార్త. ఇంకొకరు చెబుతున్నారు, వివాహం జరగలేదు. పూజ తర్వాత అడ్డంకులు తొలగిపోయాయి. ఇవి కథలేనా లేక భక్తి శక్తేనా? నమ్మకం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. శాస్త్రీయంగా చూస్తే అడవులు, నది, ప్రశాంత వాతావరణం, నెమ్మదైన జీవనం ఇవన్నీ మన మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. మనసు మారితే జీవితం మారుతుంది. అదే నిజమైన అద్భుతం కావచ్చు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కేవలం పూజా స్థలం కాదు,
ఇది నమ్మకానికి, భక్తికి, మనోశక్తికి నిలువెత్తు ఉదాహరణ. మీరు నమ్మితే అదే వరం. ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.